వెల్కమ్ టు త్రిపుర యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఇన్స్టంట్గా చేసుకునే టొమాటో పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 2 కేజీలు, నూనె 1 కేజీ, చింతపండు 1/2 కేజీ, ఉప్పు 2 టీ గ్లాసులు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 6, పసుపు 2 టేబుల్ స్పూన్స్. ఇలా ఎర్రగా ఉన్న టొమాటోలని 2 కేజీలు తీసుకోండి. దాన్ని వాటర్లో కడిగేయండి. తర్వాత తేమ మొత్తం ఇలా ఒక క్లాత్ తీసుకొని తుడిచేయండి. అసలు తేమ ఉండకూడదు పచ్చడి కాబట్టి. ఈ పచ్చడి ఇన్స్టంట్గా ఇలా పచ్చి టొమాటోలతో చేసుకుంటాము. 2 నెలలు బయట నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ దాకా ఉంటుంది. ఇలా అన్ని టొమాటోలని నీట్గా తుడిచి పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క టొమాటోని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అవసరం లేదు, ఎందుకంటే మగ్గిస్తాం వీటన్నిటిని కలిపి. ఇలా చూపించిన విధంగా బొడ్డును కట్ చేసి పక్కకు వేయండి. ముక్కలను ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎలాగో మనకు టొమాటో సీజనే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1/2 కేజీ నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఈ 2 కేజీల టొమాటో ముక్కలను వేసుకొని ఒకసారి పైకి కిందికి కలుపుకోండి. తర్వాత మూత పెట్టి దాన్ని మగ్గించుకోండి. పక్కన ఒక 1/2 కేజీ చింతపండు, 4 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకోండి. ఆవాలు మెంతులని ఇలా చూపించిన విధంగా ప్యాన్లో కొద్దిసేపు వేయించుకోండి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. వాటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. తర్వాత మగ్గుతున్న టొమాటోలను ఒకసారి అడుగంటుకోకుండా నీట్గా ఇలా కలుపుకొని చూసుకోండి. చిన్నగా తొక్క వేరవుతూ వస్తుంది. తర్వాత అందులోకి ఇప్పుడు 1/2 కేజీ చింతపండును వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మళ్ళీ మగ్గించుకోండి. తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు, ఆవాలని మిక్సీకి ఇలా మెత్తగా పట్టుకోండి. ఒకసారి చూసుకొని బరకగా లేకుండా మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఇలా చూపించిన విధంగా మెత్తగా ఉండాలి పొడి. అప్పుడే మనకి పచ్చడి బాగుంటుంది. 6 వెల్లుల్లిని తీసుకొని ఒలిచి పెట్టుకోండి. తర్వాత ఇందాక మగ్గుతున్నటువంటి చింతపండు, టొమాటో గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని చెప్పిన విధంగా మీ రుచికి తగ్గట్టు, మేమైతే ఇక్కడ 2 గ్లాసులు వేసాము, 2 టీ గ్లాసుల ఉప్పును వేసుకొని కలిపాము. బాగా కలుపుకొని మళ్ళీ బాగా ఉడికించండి. తర్వాత అందులోకి కారం ఈ గ్లాస్తో 1 వేసాము. మీ రుచికి తగ్గట్టుగా కారం ఘాటుని బట్టి వేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. దీన్ని బాగా ఉడికించండి. కొద్దిసేపు తర్వాత ఆఫ్ చేయండి. దాన్ని చల్లారనివ్వాలి. తర్వాత ఇప్పుడు తిరువాత కోసం ఒక పావు నూనె వేసుకోవాలి. చూపించిన గ్లాస్తో 2 సార్లు వేసుకున్నాము. తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోండి. తర్వాత ఇందాక ఉడికించినటువంటి టొమాటో గుజ్జుని ఇలా నీట్గా ఇలా మెత్తగా పేస్ట్ పట్టి పెట్టుకోండి. తర్వాత ఇందాక మిక్సీకి వేసుకున్నటువంటి ఆవాలు, మెంతుల పొడిని వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత తిరువాతకు వేసి పెట్టుకున్న నూనెతో సహా అందులో ఉన్నవన్నీ వేసుకొని కలుపుకోండి. అంతే. లాస్ట్లో కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక తిరువాతలో వేసుకున్న వెల్లుల్లి కొంచెం మగ్గి ఉంటాయి. తర్వాత ఇప్పుడు వేస్తున్న పచ్చి వెల్లుల్లి మంచి టేస్ట్ని తెస్తాయి పచ్చడికి. అంతే, ఎంతో ఈజీగా టొమాటో పచ్చడి రెడీ. చాలా టేస్టీగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే కొలతలతో చేసుకోవచ్చు. అయితే ఉప్పు కారాలు మాత్రం మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఎలానో టొమాటో సీజన్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు త్రిపుర యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.